ఈ ప్యాడ్ ఎలా ఉంటుంది అసలు ఈ ప్యాడ్ ద్వారా జరిగే మేజర్ మనకి వచ్చే డిసీజెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో దీంట్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి సార్. ఈ బయట దొరికే ప్యాడ్ కంప్లీట్ గా 3 లేయర్స్ ఉంటాయి. ఇలా ఈ పైన టాప్ లేయర్ ఏంటంటే మనకి పాలిస్టర్ క్లాత్ ఐడియా ఉందా? పాలిస్టర్ క్లాత్ అంటే బాడీ పైన ఎప్పుడు ఏదైతే మనం పెట్టుకుంటామో ఇచ్చింగ్ అవ్వడం కానీ అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంత ఏమంటే ర్యాషెస్ టైప్ అవుతుంది. సో సేమ్ ఈ పైన ఉన్న క్లాత్ మొత్తం కదే. ఇది మొత్తం ఏంటంటే రేయాన్ షీట్, రేయాన్ దాంతో తయారు చేస్తారు. ఇది మొత్తం పైన, ఇది పైన లేయర్. అది మధ్యలో ఒక లేయర్ కనిపిస్తుందా మీకు? ఆ మధ్యలో ఇది ఏంటి? ప్లాస్టిక్. ప్లాస్టిక్ హెల్త్ మంచిదేనా? వాడచ్చా? దీనివల్ల హీట్ జనరేట్ అయ్యి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది కాలిస్తే డాంబర్ టైప్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మధ్యలో ఉంది కదా, మొత్తం కంప్లీట్ గా ప్యాడ్ మధ్యలో. అసలు ఇది మీకు తెలిసినంత ప్రకారం ఇది ఏమై ఉంటుంది? కాటనేనా? పక్క కాటన్ ఇట్లుంటుందా? ఇట్లుంటుందా కాటన్? యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి చెక్క పొట్టు ఐడియా ఉందా? చెక్క పొట్టు, వేస్ట్ అయిన చెక్క పొట్టుని బాగా మరగబెట్టి 10,000 సార్లు పైన మరగబెట్టి దాన్ని బ్లీచింగ్ చేస్తారు. బాగా కాల్షియం ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఇది మొత్తం వైట్ కలర్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బ్లీచింగ్ చేసే టైంలో దీంట్లో డయాక్సిన్ అని చెప్పి ఒక డేంజరస్ కెమికల్ ఫామ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో ఉంది. ఎప్పుడైతే ఒక లేడీ ప్యాడ్ ఎప్పుడైతే పీరియడ్స్ అప్పుడు వాడుతుందో, ఎప్పుడైతే ఈ ప్యాడ్ మీద తడి పడుతుందో ఆ డయాక్సిన్ డైరెక్ట్ గా బాడీలోకి వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద తడి ఉన్న తర్వాత ఎక్కడ వెళ్ళేస్తారు, జస్ట్ ఇక్కడనే ఉండిపోతుంది. మొత్తం మన స్కిన్ కి తగలడం కానీ కంప్లీట్ గా అన్సాటిస్ఫైడ్ ప్యాడ్ ఫీల్ అవుతాం కదా, ఇక్కడ స్మెల్ రావడం కానీ అవన్నీ జరుగుతాయి. దీనిలో ఎలాంటిది ఏమి ఉండదు. ఎప్పుడైతే తడి పడుతుందో ఈ ప్యాడ్ పైన ఆ డయాక్సిన్ అనేది డైరెక్ట్ గా బాడీలోకి మన స్వేదరంధ్రాలకి వెళ్ళి హోల్స్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ స్వేదరంధ్రం నుంచి ఎప్పుడైతే డయాక్సిన్ బాడీ లోపలికి వెళ్ళిందో ఒక లేడీకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ChatGPTని అడగండి డయాక్సిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని. ఫస్ట్ అది క్యాన్సర్ చూపిస్తుంది. క్యాన్సర్ అని చెప్పి క్లియర్ పెడతాం, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మేజర్గా 20-25 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ రాకపోవడం కావచ్చు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాకపోవడం కావచ్చు, దాంట్లో కూడా మేజర్గా ఈ ప్యాడ్ పాత్ర ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ ప్యాడ్లో ఒక గ్లాస్ వేసుకోండి. ఇప్పుడు మీరు అందరు కాటన్ అన్నారు. కాటన్ అంటే వాటర్ని అబ్జర్వ్ చేయాలా లేదా? చూడండి ఒకసారి. దీంట్లో ఒక డాన్ చేసిన ఇది వెస్టీలో దొరికే ప్యాడ్. ఇది కంప్లీట్గా దీంట్లో 10 ఉంటాయి. బయట ఎక్కడ దొరుకుతుంది? బయట అమ్మడానికి పేటెంట్ రైట్స్ లేవు. ఓన్లీ వెస్టీజ్ అవుట్లెట్స్ లో మాత్రమే ఈ ప్యాడ్ దొరుకుతుంది. సో దీన్ని ఎట్లా అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. దీంట్లో 10 ప్యాడ్స్ ఉంటాయి మొత్తం టోటల్గా. సో ఒక ప్యాడ్ తీసుకున్నాం. ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది, ఎక్కడ కూడా ఏ లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి. ఇది ఏంటంటే మన వెస్టీలో దొరికే ప్యాడ్. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ చిప్ కనిపిస్తుంది ఒకటి. ఇది ఏం చేస్తుంది అంటే దీని పేరు ఏంటంటే గ్రాఫైట్ అనియన్ చిప్.